ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా మంత్రివర్గం భేటీ జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జీవో జారీపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కేబినెట్ కు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. 3 ఆప్షన్స్ తో మంత్రుల కమిటీ నివేదిక సిద్ధం చేసింది. అందులో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అందించడం లేదా జీవో ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడం. 3వ ఆప్షన్ గా సుప్రీంకోర్టు తీర్పు వరకు ఎదురు చూడాలని కమిటీ నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మధ్యాహ్నం 1 గంటకు కేబినెట్ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం ఉండబోతుంది. దీంట్లో ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్, బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇప్పటికే 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీనికి సంబంధించి కొంత తప్పనిసరి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డెడ్ లైన్ చెప్పిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ కు ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే 42% సంబంధించి ఎక్స్పర్ట్స్ అంటే 3 మంత్రులతో కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. 3 ఆప్షన్స్ దీంట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా వెళ్ళాలి? 42% రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్లాలా, లేదంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోతోని వెళ్తూ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 42% ఆమోదం తెలిపిన తర్వాతనే ఎన్నికలకు అప్పటి వరకు ఎన్నికలు ఆగాల అన్న ఈ 3 అంశాలపైన కమిటీ కేబినెట్ కు ఒక నివేదిక రెడీ చేసినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. దీంట్లో ఈ కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే కొండలి 3 ఆప్షన్స్ లో ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇరకాటంలో పెట్టకుండా ఉండే రకంగా ఏది చూస్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? ప్రధానంగా ప్రభుత్వానికి అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఒకటి. ఎందుకంటే 1.5 ఏళ్ల కావస్తుంది లోకల్ బాడీకి ఎలక్షన్స్ లేకుండా అధికారుల పాలనతో ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా మారింది. అయితే ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. అలా అని చెప్పి పార్టీగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చే ఎన్నిక అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా హామీని నిలబెట్టుకుంటామన్నది ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీంట్లో 42% జీవో ఇచ్చి జీవో ద్వారా ఎలక్షన్ కు వెళ్ళినట్టయితే ఎవరైనా దాన్ని కోర్టులో సవాల్ చేసినట్టయితే మళ్ళీ కథ మొదటికి వచ్చి ఎన్నికలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. దీని పట్ల ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.